హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మ వాళ్ళు కొత్తింటి గృహప్రవేశం చేస్తున్నారు. అదే ఇక్కడికి వచ్చాం చూడండి. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. గృహప్రవేశం ముహూర్తం 4:45 అన్నారు. అందుకే తొందరగా వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. గృహప్రవేశం అనగానే ఇంటి ఆడబిడ్డ కూరాడ పెట్టడం కదా, అదే చేస్తున్నప్పుడు ఆడబిడ్డలం అందరం కలిసి కూరలన్నీ రెడీ చేస్తున్నాము. ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకంగా పెట్టుకుంటారు కూరలు. కొందరు ఒక కూరాడు 2 కూరలు అట్లా పెడుతూ ఉంటారు. మేమైతే 5 కూరలు పెడతాం. అవి ఏంటంటే కూరాడు, నీరాడు, మిగిలిన 3 నార్మల్ కూరలు. కాకపోతే 5 అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ మెయిన్ కూరలను మా మేనత్తలు పట్టుకుంటారు, మిగతావి మేము పట్టుకుంటున్నాము. కూరాడు నీరాడు అంటే వాటిలో నీళ్లు నింపి పెట్టడమే కూరాడు నీరాడు అంటే. తర్వాత మిగిలిన వాటిలో ఒక దాంట్లో పెసరపప్పు, ఇంకొక దాంట్లో గోధుమలు, ఇంకొక దాంట్లో కందిపప్పు వేసి పెట్టాము. కూరాలు ఉదించడం, దేవుని పటాలకు బొట్లు పెట్టడం, కడపలకు ముగ్గులు పెట్టడం, గుమ్మాలకి పూలదండలు కట్టడం అన్నీ అయిపోయి సన్నాయి మేళం వాళ్ళు వాయిస్తుంటేనే ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. ఈ చేసేప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఉండాలంట. చూడండి మేము ఎలా చేసామో ఏంటి అనేది. మంగళహారతి కూరాళ్ళు దేవుని పటాలతోని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాము. గేట్ దగ్గర ఫస్ట్ మంగళహారతి తీసుకొని ఆవుని లోపలికి పంపించారు. ఆవు పైనకి రాదు కాబట్టి కింద ఉన్న రూమ్లోకి ఆవుని తీసుకెళ్ళి పూజ చేస్తున్నారు. ఆవుతో ఒక ప్రదక్షిణ చేయించాలి అని చెప్పి ఆవుకి పూజ చేసి ఆవు ప్రదక్షిణ చేసి ఇంటికి మెయిన్ డోర్ పక్కన గోడకి అందులో బంగారం పెట్టి పూజ చేస్తారంట. ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. ఆ లోపల మమ్మల్ని అక్కడ వెయిట్ చేయమని చెప్పి అయ్యగారు చెప్పాడు. సో వెయిట్ చేస్తున్నాము. చూడండి మా డాగ్ కూడా వచ్చి ఎలా తిరుగుతుందో ఇంట్లో. ఇప్పుడు లోపల ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. అక్కడ ఏమేం చేయాలని అయ్యగారు చెప్తున్నారు. ప్రతి గుమ్మం దగ్గర అయ్యగారు హారతి కర్పూరంతో గుమ్మడికాయతోని చుట్టూ తిప్పించి దిష్టి తీపించి దాన్ని 2 ముక్కలు చేసి పసుపు కుంకుమలు వేసి పక్కన పెట్టిస్తున్నారు.
ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతిః కర్మలకు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత. హోమం కోసం అన్ని రెడీ చేస్తున్నారు. దానిపైన ముగ్గులేస్తున్నారు మా అత్తమ్మ ఉన్న మా వదిన. దాంతోపాటు పాలు పొంగించడం కోసం కూడా రెడీ చేసి పెట్టారు పొయ్యిని. కూరలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. కూరల దగ్గర ఒక దీపం కూడా పెట్టిపించిండు అయ్యగారు. మా మేనత్త పెడుతుంది. అది ఇంటి ఆడబిడ్డే పెట్టాలి, కూరలు పట్టుకున్న పెట్టాలి అన్నాక మా మేనత్త పెడుతుంది. ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఇంటి ఆడబిడ్డకుండే ప్రాధాన్యత అది వేరే కదా, అది వాళ్ళకుండే హక్కు కూడా. చాలా బాగుంటుంది కదా. చూడండి ఇప్పుడు టైం 5:30 అవుతుంది. మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతుంది, మంచు కురుస్తుంది. చూడండి ఇది ఇంటి వెనకాల ల్యాండ్, అది వాటర్ ట్యాంక్ అలా ఉంది. వెదర్ చూడండి ఎంత బాగుందో. చాలా రోజుల తర్వాత ఈ టైంకి లేవడం, ఇంత చలి స్టార్ట్ అయిపోయింది కదా, మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంది వెదర్ కూడా. అక్కడ అమ్మ వాళ్ళు ఇంటి పూజ చేస్తూ ఉంటే అయ్యగారు ఆడబిడ్డల్ని పాలు పొంగించమని చెప్పారు. టైం అయిపోతుంది అని చెప్పి సూర్యోదయం లోపలనే పాలు పొంగించాలి, అయిపోవాలని చెప్పారు. సో మేము పొంగిస్తున్నాము. ఇంత చిన్న కుండలో పాలు పోయడం. పాలు పొంగొచ్చినాక అందులో కొద్దిగా చక్కెర, కొద్ది బియ్యం వేసి దాంట్లోనే ఆ పాలలోనే వండాలని చెప్పారు. అది తీసుకొచ్చి దేవునికి నైవేద్యంగా పెట్టాలి అని చెప్పారు. అదే చేస్తున్నాము ప్రాసెస్ అంతా. కొత్తింట్లో అన్ని వస్తువులను కొత్తవే తీసుకొచ్చారు. పాతయన్నీ అక్కడే పాతింట్లోనే వదిలేసి వచ్చారు. స్టవ్, ఫ్రిడ్జ్, వాష్ మిషన్ అన్నీ కూడా కొత్తవే తీసుకొచ్చారు. చాలా వరకు వస్తువులన్నీ కూడా మా ఇద్దరక్కలు కలిసి స్టవ్కి, ఫ్రిడ్జ్కి అన్నింటికి బొట్లు పెట్టి ఓపెన్ చేస్తున్నారు. స్టవ్ పైన ఫస్ట్ సత్యనారాయణ పూజ కోసం ప్రసాదం రెడీ చేస్తున్నారు, సిర చేస్తున్నారు. దాని తర్వాత మిగిలిన వంటలు చేశారు దానిపైన. ఇంట్లో కబోర్డ్స్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చేపించారు. అదే తీస్తున్నాను వీడియో. చూడండి ఎలా ఉంది ఇల్లు చెప్పండి. చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు, మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాడు. ఎంత బాగుందో కదా. అసలు డైలీ ఇలా చూసే టైం కూడా ఉండదు మనకి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. లేవడం, హడావిడిగా పనులు చేసుకుని అవే సరిపోతుంది. ఇవాళ కొంచెం ఇలా చూసే టైం వచ్చింది. మా పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఆడిస్తున్న కొద్ది ఎలా ఆడుతుందో. ఇంటి పూజ కోసం అయ్యగారులు చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లను ప్రతిష్ఠించి పూజ చేశారు. చాలా టైం తీసుకున్నారు పూజకి. వాళ్ళు పూజలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తారంట. ఇలా ముగ్గురు అమ్మవార్లను పెట్టి చేయించమని మా నాన్న అడిగారు. ఆ రకంగానే చేస్తున్నారు. ఇంటి పూజ చాలా బాగా జరిగింది. దాని తర్వాత హోమం కాల్చారు. అది అయిపోయిన తర్వాత సత్యనారాయణ పూజ చేసేసారు. ఈ లోపల మేము పూర్ణాలు చేసాము. కొత్తింట్లోకి వచ్చినప్పుడు పూర్ణాలు చేయడం కంపల్సరీ. సో అవన్నీ చేసి రెడీగా పెట్టాము. వీళ్ళు పూజలు చేస్తుంటే మీ కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాము. పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలందరూ బట్టలు పెడుతున్నారు అమ్మ వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి. పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక లంచ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇవాళ షష్ఠి పూర్తి చేశాము. అదే రోజు ఈవినింగ్ కింద డెకరేషన్ చేయించి చేసేసాము. చూడండి ఇది మా ఫ్యామిలీ. ఎలా ఉంది చెప్పండి ఫ్యామిలీ పిక్. ఇందులో ముగ్గురు పిల్లలు మిస్ అయిపోయారు. వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వచ్చేసారు పిల్లలు కూడా మాతో పాటే మార్నింగ్ 3కి లేచారు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం అలసిపోకుండా ఆడుతూనే ఉన్నారు. మా ముగ్గురు మేనత్తలు మా అమ్మ నాన్నతో కలిసి ఫోటో దిగారు. చిన్న పాప 3 months బేబీ. తనకి కూడా పట్టులంగా జాకెట్ వాళ్ళ అక్క వాళ్ళతో పాటు కుట్టించాము. చూడు ఫొటోస్ తీస్తున్నాము. తను చూడు ఎంత బాగుందో. అంత మందిలో అయినా 3 months బేబీ అయినా చిరాకు చేసుకోకుండా చాలా బాగుంది. చాలా కోఆపరేట్ చేసింది మాకైతే. నేను అంత బిజీగా ఉండి పాపను నార్మల్గా వేరే వాళ్ళకి ఇచ్చి వదిలేసినా కూడా తను ఆడుకుంటూనే ఉంది. అప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి పాలు తాగిపిస్తూ వచ్చాను. మా చిన్న పాప ఎలా ఉందో చెప్పండి.
ఫంక్షన్ మొత్తం చాలా బాగా జరిగింది. చాలామంది చుట్టాలు వచ్చారు. అందరు వెళ్ళిపోయాక ఫ్రీ అయిపోయాము కొంచెం. అప్పుడు పిల్లలతో ఫోటోలు తీస్తున్నాము.